హాయ్ హలో నమస్తే అండి. నేను మీ కన్యా గుగిలం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు నేను ఒక కేక్ రెసిపీ, హెల్దీ కేక్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. కేక్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు కదా. పిల్లలు కేక్స్ ఉంటే చాలు అన్నం కూడా మానేసి 3 పూట్ల చక్కగా కేకే తిని హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అంత ఇష్టం పిల్లలకి. కానీ అందులో వాడే మైదా మాత్రం హెల్త్ వైజ్ గా అస్సలు మంచిది కాదు. సో ఈ రోజు నేను ఒక కేక్ తయారు చేసి చూపించబోతున్నాను. అందులో మనం మైదా వాడము, దాంతో పాటుగా షుగర్ కూడా వాడము అనమాట. ఈ మైదా గానీ షుగర్ గానీ ఇవన్నీ ఏంటంటే హెల్త్ వైజ్ గా చాలా ప్రాబ్లం అండి, అస్సలు మంచిది కాదు. ఈ రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే ఎంత తక్కువ వాడుకుంటే మనం అంత మంచిది అనమాట. సో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి కేక్ రెసిపీ, అందులోనూ మన చేత్తో మనమే హెల్దీగా చేసుకున్నాం ఈరోజు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే దానిలో మనము ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ కూడా వాడము. మెజరింగ్ సిలిండర్స్ అవసరం లేదు, మెజరింగ్ జార్స్ అవసరం లేదు, ఇంకా మనం ఓవెన్స్ అవసరం లేదు. అంత సింపుల్ గా ఈజీగా ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ తోనే మనము ఈ రోజు కేక్ చేయబోతున్నాము. అందులోనూ క్రిస్మస్ కూడా వస్తుంది కదా. క్రిస్మస్ అప్పుడు ఎక్కువగా కేక్స్ చేసుకుంటూ ఉంటారు. మనం కూడా మన పిల్లలకి చక్కగా హెల్దీ కేక్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా ఆనందంగా తింటూ ఉంటారు. సో ఈ రోజు నేను అయితే ఒక హెల్దీయెస్ట్ కేక్ రెసిపీ చేసి మీకు చూపించబోతున్నాను. ఓకే, అయితే ఈలోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనం బనానా కూడా వాడతాము. బనానా వాడుతున్నాం కదా, ఫ్లేవర్ ఎలా ఉంటుందో అనుకోకండి. బనానా ఫ్లేవర్ ఎక్కడా తెలియదు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మనం చెప్తే తప్ప ఇందులో బనానా వేసాము అని వాళ్ళకి అర్థం కాదనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇది ఇంకో అడ్వాంటేజ్ అనమాట. బనానా తినని పిల్లలకు కూడా ఈ రూపంలో మనం ఇచ్చినట్లు అవుతుంది. బనానా ఈజ్ హెల్త్ వైజ్ గా చాలా మంచిది. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకే, కమాన్. ఇదిగోండి, నేను ఈ గ్లాస్ వాడుకుంటున్నాను. ఈ గ్లాస్ వచ్చేసి నాకు 100 ml పడుతుంది అనమాట. మనం జనరల్ గా ఇళ్లలో టీ కాఫీలు తాగడానికి వాడుకుంటాం కదా, మామూలుగా మెజరింగ్ కప్స్ ఉన్నాయి. అయినా సరే ఇది జనరల్ గా అందరి ఇళ్లలో ఈజీగా అవైలబుల్ గా ఉంటుందని చెప్పి నేను దీనిలో చూపిస్తున్నాను. ఇది 100 ml పడుతుంది అనమాట. వాటర్ అయినా మిల్క్ అయినా ఏదైనా లిక్విడ్ అయితే 100 ml పడుతుంది. ఆ గ్లాస్ నేను తీసుకున్నాను. దాంతో ఇప్పుడు నేను మెజర్ చేస్తాను. దీంతో నేను 1.5 గ్లాసు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ స్పూన్ వచ్చి 5 ml అనమాట. 5 ml స్పూన్ ఇది. ఈ 5 ml స్పూన్తో నేను 1/2 స్పూను బేకింగ్ సోడా, ఇది బేకింగ్ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అయితే కంపల్సరీ అండి, బేకింగ్ పౌడర్ లేకపోయినా పర్లేదు కానీ బేకింగ్ సోడా అయితే కంపల్సరీ. ఇప్పుడు మనం ఇదంతా బాగా కలుపుకుందాము. పిండిలో మనం ఏమీ ఉండలు లేకుండా చూసుకోవాలి. అవసరమైతే జల్లెడ పెట్టుకోండి, ఉండలు ఏమన్నా ఉన్నాయంటే. నాకైతే ఏం లేవు. బాగా కలుపుకోవాలన్నమాట. ఓకే అండి, ఇప్పుడు నేను ఇది బనానా తీసుకున్నాను. ఇది ఒక పెద్ద సైజ్ బనానా. ఇలాగా బనానా బాగా మగ్గిపోవాలన్నమాట. ఎంత మగ్గితే అంత బాగుంటుంది మనకు కేక్. ఇది నేను పెద్ద బనానా అనమాట. మేమైతే దీన్ని నాందేడ్ బనానా అంటాము. ఇలా చుక్కలు చుక్కలుగా ఉంటుంది అనమాట. మామూలుగా చిన్న బనానాలు ఉంటాయి కదా, నాటు బనానాస్, అవైనా సరే తీసుకోవచ్చు. అవైతే నేను చెప్పిన క్వాంటిటీకి, ఈ గ్లాసున్నర పిండి అని చెప్పాను కదా, ఆ క్వాంటిటీకి 2 బనానాస్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది పెద్ద బనానా కాబట్టి 1 బనానా అయితే సరిపోతుంది అనమాట. ఈ బనానా చక్కగా పీల్ తీసుకొని, బాగా మాగిన బనానా అయితేనే బాగుంటుందండి. ఇలా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. బనానా వేసిన ఫ్లేవర్ అయితే ఎక్కడా తెలియదు, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పఫీగా వస్తుంది. ఇది ఒక ఫుల్ బనానా అన్నమాట. ఇది బెల్లం పౌడర్ అండి. ఇది 3/4 కప్పు తీసుకోవాలి, సరిపోతుంది. ఆల్రెడీ బనానాలో స్వీట్ ఉంటుంది కాబట్టి 3/4 కప్పు బెల్లం సరిపోతుంది. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది, సో నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నాను. లేకపోతే కనుక మీ దగ్గర బెల్లం గడ్డగా ఉంటే దాన్ని చక్కగా చాకు పెట్టి తురుముకొని అది 3/4 కప్పు తీసుకోండి, కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. అది కూడా ఈ మిక్సీ జార్ లో తీసుకోవాలన్నమాట. ఇది ఆర్గానిక్, మనం దీన్ని ఏం ప్యూరిఫై చేయక్కర్లేదు. మామూలుగా మీరు నార్మల్ బెల్లం తెచ్చుకున్నట్లయితే గనక అది ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది. దాని లోపల రెసిడ్యూస్ వస్తాయి, మట్టి, నలకలు, రాళ్లు అలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఇలా ఆర్గానిక్ పౌడర్ అయితే గనక చక్కగా మనం ఏం ఇది చేసే పని లేదు, నీట్ గా చేసే పని లేదు, ఆల్రెడీ ప్యూర్ అయ్యే వస్తుంది అనమాట.
ఇప్పుడు ఒక ఇలాచి కూడా తీసుకుంటున్నానండి. చెప్పాను కదా దీనిలో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ వాడట్లేదు అని. ఇలాచి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా, అండ్ ఇది డైజెస్టెంట్ గా కూడా ఉపయోగపడుతుంది. సో నేను ఒక ఇలాచి ఇలాగా తొక్క తీసేసి వేసేసుకుంటున్నాను. ముందు ఇంతవరకు మిక్సీ పట్టుకున్నాము. దీనిలోకి నేను నెయ్యి వేస్తున్నానండి. దీనిలో నెయ్యి వేసుకోవచ్చు, లేదు అంటే ఆలివ్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. శనగ నూనె కానీ, అదేవిధంగా నువ్వుల నూనె మాత్రం వాడకండి. అదేంటంటే ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అనమాట కేక్ ని. ఉన్నంత వరకు అయితే వీలైనంత వరకు నెయ్యి వాడుకోండి, చాలా బెస్ట్. లేకపోతే ఎనీ ఆయిల్ వాడుకోవచ్చు, శనగ నూనె మాత్రం వాడొద్దు. ఓకే, ఇది 1/2 కప్ నెయ్యి వాడుతున్నాను అనమాట. ఇది కూడా దీనిలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని వస్తాను. చూడండి, ఇది అంతా చక్కగా ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిలో యాడ్ చేసుకోవాలి. చక్కగా అంతా కంప్లీట్గా కలిసిపోయేటట్లు యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ముందు దీని కన్సిస్టెన్సీ చూసుకొని అవసరమైతేనే పాలు యాడ్ చేసుకోవాలి. పాలు అయితే కనుక కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వాడుకోవాల్సి ఉంటుంది. కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ తీసుకొని అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి, ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఎలా వస్తుందో. ఈ కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. ఇవి వాల్నట్స్ అండి. వాల్నట్స్ హెల్త్కి చాలా మంచిది. లైట్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే క్రష్ చేసుకోవచ్చు అనమాట. క్రష్ చేసుకున్నటువంటి వాల్నట్స్ ఇవి కూడా కొన్ని వేసుకోవాలి. వేసుకొని మనం ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కేక్ బాక్సెస్ ఉంటాయండి. ఇది పెద్ద కాస్ట్ అయితే అవ్వదు, ఒక 200 ఉంటుంది, 200-250 ఉంటుంది. ఇలాంటిది అయితే కనుక మనకు ఓవెన్లో వచ్చినట్లుగా చాలా పఫీగా వస్తుంది అనమాట కేక్. సో ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని చక్కగా ఇలా గ్రీస్ చేసేసుకోండి. సైడ్స్ అంతా కూడా ఇలాగ గ్రీస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి కేక్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం గ్రీస్ చేసుకున్నటువంటి కేక్ బాక్స్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వలన దీనిలో ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కసారి చూడండి, ఇలా ఇదిగోండి, ఇక్కడ ఎయిర్ బబుల్ వస్తుంది కదా, ఇలా బబుల్స్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనము కేక్ బాక్స్కి అడుగున ఇటువంటి ట్రే వస్తుంది కదా, ఆ ట్రేలో మనం ఇసుక పోసుకొని ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకున్నాను. అది ముందే హీట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. హీట్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఈ గిన్నెని పెట్టేస్తున్నాను. కరెక్ట్గా సెంటర్ చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బాక్స్ మీద మూత పెట్టుకొని పొయ్యిని సిమ్లో పెట్టుకొని 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలాగా టూత్ పిక్ ఆర్ బ్యాంబూ స్టిక్ పెట్టి చెక్ చేసుకుంటే గనక మనకు కేక్ రెడీ అయింది లేని తెలుస్తుంది. చేతికైతే అసలు ఏం అంటట్లేదు. సో కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. జస్ట్ 20 మినిట్స్ సరిపోతుందండి. ఇప్పుడు మనం ఈ స్పంజీ కేక్ని డిష్ అవుట్ చేసుకుందాము. క్రిస్మస్ కేక్ స్పంజీగా ఉండేటువంటి వాల్నట్ కేక్ రెడీ అయిపోయింది. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది అడుగు పార్ట్ అనమాట, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది. నో ప్రాబ్లం, మనం చేసుకుంది గోధుమ పిండితో అందులోని బెల్లంతో కదా, కొంచెం అలా డార్క్ కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను. వావ్, చూసారా ఎంత స్పంజీగా ఉందో. చాలా అంటే చాలా స్పంజీగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.
హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి చాలా చాలా హెల్దీ అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది. నిజంగా ఎంత టేస్ట్ గా ఉందంటే సూపర్ గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీనిలో షుగర్ లేదు, మైదా లేదు, ఆర్టిఫిషియల్ గా మనం వాడే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. నేను మీకు చెప్పినట్లే చేసి చూపించాను. ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. వాల్నట్స్ కూడా తగులుతున్నాయి. సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి.